బంగారు పలక తెచ్చి పలకలు వెళ్ళమంటున్నారా అని స్వామి ఆలోచించాడు. ఆలోచించి పెద్దన్న గారు గోవిందరాజు అంటున్నాడు, ఏమని అన్నగారితో చెప్పకపోతే బాధపడిపోతాను. అలాగని అన్నగారు మాట కాదనలేక పల్లకి లెక్కలేక స్వాములు వారటండి, నాయన ఒరి పల్లకీలు మాట తొమ్మేదో ఆలకించేడమ్మ తొమ్మేదా, పల్లకీలు మాట తొమ్మేదో ఆలకించేడమ్మ తొమ్మేదో, పర్వతాలంటాడు తొమ్మేదో పారిపోతున్నాడు తొమ్మేదో, ఆధారి మార్గాన తొమ్మేదో ఎవరమ్మన్నారు తొమ్మేదో, గోవిందా ఆధారి మార్గాన ఎవరుతున్నారా సకాల సుబ్బమ్మ సకాల ఒరి ఆధారి మార్గాన వచ్చుతున్నారు, సకల సుబ్బమ్మ ఎడమూట పెడమూట వేసుకుని తోల్తా పడతా వస్తున్నారు. వీళ్ళు ఎలాగొస్తున్నారా నాయన నువ్వు వెళ్ళే దారిలో భగవంతుడు చూస్తారు. భగవంతుడు చూస్తాంటున్నారు, ఏమండి వెంకట బాబు గారు ఏమని మహాదేవ పెళ్లి కొట్టేసుకుని పొలిమర్లు తిరుగుతున్నారు, పొలిమర్లు తిరగకూడదన్నారు బాబు. అప్పట్లో ఇలా ఎలాగా ఎక్కడికి వెళ్తున్నారు మేమండి మీ కళ్యాణానికి వస్తున్నామండి బాబు. నా కళ్యాణానికి వస్తున్నారా? నా కళ్యాణం ఉన్న మాట నాకే తెలియదు, మీకు ఎవరు చెప్పారు? మీ పెద్దన్న గోవిందరాజు గారు చెప్పారు. మా పెద్దన్న గారు గోవిందరాజు చెప్పారా? అప్పటి సుబ్బమ్మ నా కళ్యాణం చెడిపోయి